ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ పొదుపు చర్యలపై చర్చించిన మంత్రివర్గం ఈ సూచనల్ని పాటించాలని పిలుపునిచ్చింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఈ చర్యల్ని పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదని ఇతర మార్గాలు చూడాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్ని ముందు మనమే ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. వర్క్ ఫ్రం హోం పై స్టడీ చేసి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని, ఆఫీసుల్లో ఏసీలను 24 నుంచి 26 మధ్య నడపాలని చెప్పారు. సౌరశక్తిని అందిపుచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశం మనకెంతో ఇచ్చిందన్న సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేసే సమయం వచ్చిందని తెలిపారు. ప్రజలు బంగారం కొనుగోలు తగ్గించాలని కోరారు. అటు జెడ్ కేటగిరీ భద్రత ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్లో 50% వాహనాలు తగ్గనున్నాయి. వాహనాల్ని తగ్గించాలని ఇప్పటికే భద్రతా అధికారులకు పవన్ సూచించారు. మంత్రి నారా లోకేష్ కూడా చంద్రబాబు పవన్ బాటలోనే పయనించారు. కాన్వాయ్ని సగానికి కుదించాలని ఆదేశించారు. దీంతో లోకేష్ కాన్వాయ్ 2 వాహనాలకే పరిమితం కానుంది. ప్రధాని మోదీ పొదుపు చర్యలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. దీంతో పాటు ప్రభుత్వ విభాగాల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించేలా నో వెహికల్ డే, ఆన్లైన్ మీటింగ్స్ వంటి చర్యలు చేపట్టింది. మార్పులు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఇప్పటికే సీఎం తన కాన్వాయ్ను తగ్గించుకున్నారు. అటు ఇంధనం ఆదా చేసేందుకు అధికారిక వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ఢిల్లీ సర్కార్ చర్యలు చేపట్టింది. మంత్రిత్వ శాఖ అధికారులు ప్రతి సోమవారం మెట్రోలో ప్రయాణించి ఆఫీసులకు రావాలని సూచించారు. ఇందుకోసం ఉద్యోగుల ట్రావెల్ అలవెన్స్ 10% పెంచారు. 6 నెలల వరకు ఎలాంటి కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దని ఆదేశించింది ప్రభుత్వం. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని సూచించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పొదుపు చర్యల్ని పాటిస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు, అనవసరపు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బైక్పై అసెంబ్లీకి వెళ్లారు సీఎం ఫడ్నవీస్. మంత్రి షెలారా ఆశీస్తో కలిసి బైక్పై ప్రయాణించారు. తన కాన్వాయ్ను వినియోగించలేదు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పొదుపు చర్యల్ని పాటించే యోచనలో ఉన్నారు. తన కాన్వాయ్లో వాహనాల్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం వాహనాల్లో 4-5 వాహనాలు తగ్గించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేవలం 3 వాహనాలతోనే ఎంసీఆర్ హెచ్ఆర్డీకి వెళ్లారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు 9 వాహనాలతో కొనసాగుతున్న కాన్వాయ్ తగ్గించుకోనున్నారు. ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని తెలంగాణలో పాటించాలన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. మోదీ చేసిన 10 సూచనలతో పోస్టర్ను రిలీజ్ చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం రాకముందే మోదీ సూచనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. వీలైనంత ఎక్కువగా ప్రజా రవాణాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే అన్నారు రామచంద్రరావు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు. 6 నెలల్లో వారికి న్యాయం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందుకోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్క ఏపీలోనే 11.5 లక్షలకు పైగా బాధితులు ఉన్నారని తెలిపారు. 8 రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల మంది బాధితులు ఉంటారన్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో సీఐడీ పెద్దలు అగ్రిగోల్డ్ సొమ్ము తిన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఉద్యోగాల కల్పనపై కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. రిఫైన్డ్ ఆయిల్, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్, బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఏపీలో వివిధ శాఖల కార్యదర్శులపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి సకాలంలో రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన పొదుపుపై మొదటి ఎజెండాగా చర్చిద్దామని మంగళవారమే సీఎం ప్రకటించగా సమావేశంలో అధికారులు లేకపోవడంపై సీఎస్ విజయానంద్ను చంద్రబాబు ప్రశ్నించారు. సమాచారం సరిగా ఇవ్వలేదా అని ప్రశ్నించారు. సమయానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను ఉబెర్ గ్లోబల్ లీడర్షిప్ ప్రతినిధులు కలిశారు. టెక్నాలజీ, మొబిలిటీ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై ఉబెర్ సీఈఓ ధారా ఖోస్రో షాహీ నేతృత్వంలోని బృందం చర్చలు జరిపింది. పట్టణ రవాణా వ్యవస్థ వంటి విస్తృతమైన అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రపంచ స్థాయి నాయకులతో ఆలోచనల్ని పంచుకోవడం ఎప్పుడూ నూతన ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీనివాసరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. మోపిదేవితో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందరినీ ఆహ్వానించి పార్టీ కోసం పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీ కుటుంబ సభ్యుడిగా వచ్చారని, తన మీద నమ్మకం ఉంచి పార్టీలో చేరారన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం చెట్ల చెన్నారంలో కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి తనిఖీ చేశారు. 2.5 ఏళ్లలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్. మద్దతు ధర కల్పించేందుకు 22,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. ఈసారి మార్కెట్కు భారీగా ధాన్యం వచ్చిందని కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హమాలీ ట్రాన్స్పోర్ట్ సమస్యను పరిష్కరించామన్న కోమటిరెడ్డి అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై ధాన్యం కుప్పతో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గన్ని బస్తాల పేరుతో రైతుల్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. లారీలు, బ్యాగులు, హమాలీల కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శించారు. వరంగల్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. నర్సంపేటలోని కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నా చేశారు. మక్కలు కొనుగోలు చేయాలంటూ నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సొంత ఖర్చులతో ట్రాక్టర్స్తో పంటను తీసుకువచ్చినా హమాలీలు లేరంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీఆర్ఎస్ పై ఫైరయ్యారు మంత్రి వివేక్. 10 ఏళ్లు అధికారంలో ఉండి పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో నూతన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న వివేక్ ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయగూడెం మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల కష్టాల్ని అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని చెప్పారు. అంతకుముందు 3,20,00,000తో చేపట్టిన అభివృద్ధి పనుల్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. బీఆర్ఎస్ 1,00,000 కోట్లను వృధా చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా అప్పుల కుప్ప తయారైందన్నారు. ప్రస్తుతం మేడిగడ్డను పునరుద్ధరిస్తున్నామని, త్వరలోనే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును కడతామని చెప్పారు. ఆది శ్రీనివాస్ తుమ్మిడిహెట్టి కడితే కాంగ్రెస్ కు పేరు వస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో మార్పులు తీసుకొచ్చింది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ప్రాక్టికల్స్ పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో 15 మార్కులు ప్రాక్టికల్స్ పరీక్షలకు కేటాయించింది ప్రభుత్వం. ఈ నూతన విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు కానుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కోర్టు నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు రావాలని ఆదేశించింది. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను భారత్లోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ కలిశారు. హైదరాబాద్ నందీనగర్లోని ఆయన నివాసంలో భేటీ జరిగింది. 2 రాష్ట్రాల్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిపై కేటీఆర్ వివరించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భగీరథ్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మధ్యంతర రక్షణ పిటిషన్పై వాదనల్ని శుక్రవారం విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోర్టు దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు మధ్యంతర బెయిల్పై శుక్రవారం తీర్పిస్తామని తెలిపింది. ముందస్తు బెయిల్పై వచ్చే వారం విచారించనున్నారు. అటు పోక్సో కేసులో సిట్ విచారణకు బండి భగీరథ్ శుక్రవారం హాజరు కానున్నారు. ఈ నెల 13 విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా వ్యక్తిగత కారణాలతో రాకపోతున్నట్లు లేఖ పంపించారు. శుక్రవారం విచారణకు వస్తానని, అన్ని ఆధారాలు సిట్కు సమర్పిస్తానని తెలిపారు బండి భగీరథ్. దీంతో బండి భగీరథ్ అరెస్ట్ అవుతారా లేదా కోర్టు బెయిల్ ఇస్తుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్లో బంగారం చోరీ కేసులో 3 నిందితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీలో 13 మంది నిందితులు పాల్గొన్నారని చెప్పారు. మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారని చెప్పారు. దోపిడీకి ముందు నిందితులు ధర్మపురిలో ఆశ్రయం పొందారని, చోరీ తర్వాత 3 బృందాలుగా విడిపోయారన్నారు. నిందితుల నుంచి 51,000, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అటు చోరీకి కొన్ని నెలల ముందే రెక్కి నిర్వహించినట్లు కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. పక్కా ప్లాన్తో దొంగతనం చేశారని, బంగారాన్ని మరో టీంకు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు గుర్తించామన్నారు. త్వరలోనే బంగారాన్ని రికవరీ చేస్తామన్న సిపి పరారీలో ఉన్న వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడని తెలిపారు సిపి. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట దగ్గర ఏర్పాటు చేసిన పిల్లల ఆట వస్తువుల్ని, ఓపెన్ జిమ్ పరికరాల్ని అధికారులు తొలగించారు. ఈ నెల 29న సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుండటంతో అప్పటి వరకు మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన లైటింగ్, గేట్లను సైతం తొలగించనున్నట్లు సమాచారం. తెలంగాణలో భానుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. దాదాపు అన్ని జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2 రోజుల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 16 నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు. నైరుతి రుతుపవనాలపై ఎండీ కీలక హెచ్చరిక చేసింది. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకొచ్చని తెలిపింది. తుఫాన్ వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మే 13 నుంచి 19 వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళం సీఎం అభ్యర్థిపై ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కేరళం నూతన సీఎంగా వీడి సతీష్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. 11 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగిన సతీషన్కే అవకాశం దక్కింది. కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి రూట్ మార్చి నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. అటు సతీషన్ కు పదవిని కట్టబెట్టడానికి చాలా కారణాలున్నాయి. యూత్ కాంగ్రెస్ లో చేరిన సతీషన్ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లారు. ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు తావివ్వకుండా ఎదిగారు. 2001లో పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి వరుసగా 6 సార్లు విజయం సాధించారు. 2021లో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు. ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కు తన వ్యూహాలతో చెక్ పెట్టారు సతీషన్. కేరళంలో కొత్త శక మొదలైందని వీడి సతీష్ అన్నారు. ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రజలందరికీ తెలుసని, దీన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న ప్రతిదాన్ని మార్చేస్తామనే నమ్మకంతో తాము ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ విజయం తన ఒక్కడిది కాదన్న సతీషన్ అందరం సమిష్టిగా కృషి చేసి గెలిచామని చెప్పారు. సతీషన్ కు ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందించారు. పార్టీ తాను వేరు కాదన్నాడు. సతీషన్ కు విషెస్ చెప్పిన కేసీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉంటారని తెలిపారు. హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన సతీషన్ ఎంపికపై ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. కేరళం కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి కోసం పోటీ పడిన వారిలో రమేష్ ఉండగా ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో అలకబోలినట్లు సమాచారం. కేబినెట్ లోనూ చేరొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీకి పార్టీలో ప్రాధాన్యం లేదని రమేష్ చెన్నితల ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చెన్నితల సహచరులు దీన్ని తోసిపుచ్చారు. సతీష్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవడం మంచి నిర్ణయమని కేరళం పీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ అన్నారు. సతీష్ నేతృత్వంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని ఆకాంక్షించారు. పార్టీలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తారని, ఎవరిలోనూ అసంతృప్తి లేదని స్పష్టం చేశారు సన్నీ జోసెఫ్. వేడి సతీష్ను ముఖ్యమంత్రిగా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారు. సతీషన్ స్వగ్రామం నెట్టూరులోనూ వేడుకలు నిర్వహించారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు డాన్స్ చేస్తూ సందడి చేశారు. క్రాకర్స్ పేల్చి స్వీట్స్ తినిపించుకున్నారు. సతీష్ను కేరళం సీఎంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. టాలీవుడ్ లో థియేటర్స్ పర్సెంటేజ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పై టాలీవుడ్ నిర్మాతలు చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ స్టేట్ ఫిల్మ్స్ ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ తప్పుబట్టారు. పెద్ద సినిమాతో తమకేమీ సంబంధం లేదని తేల్చి చెప్పారు. తాము 2008 నుంచి పర్సెంటేజ్ విధానంపై పోరాడుతున్నామని స్పష్టం చేశారు శ్రీధర్. తమపై కొందరు నిర్మాతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ప్రేమ వ్యవహారం కేసులో 70,000 రూపాయలను ఎస్ఐ కానిస్టేబుల్ రిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు, ఫైల్స్ ను అధికారులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. కర్నూలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ నిరసనలు చేశాయి. టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ హత్యాయత్నం చేసిందని ఆరోపిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం నేతలు ఆందోళన చేశారు. మరోవైపు వైసీపీ సిటీ యూత్ ప్రెసిడెంట్ బాలును పోలీసులు వేధించారంటూ 3వ టౌన్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఇరు వర్గాల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత ఏర్పడింది. చక్కెర ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షుగర్ ఎగుమతుల్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తించనుంది. సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు నిషేధం కొనసాగనుంది. దేశంలో 3వ దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియ నిర్వహించనుంది. ఏపీలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు వివరాలు సేకరించనున్నారు. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడైన మహారాష్ట్రలోని నాసిక్ డాక్టర్ శుభం ఖైర్నార్ను గురించి కీలక విషయం బయటకు వచ్చింది. స్థానికంగా డాక్టర్గా చలామణి అవుతున్న శుభం ఒక్కరోజు కూడా వైద్య కళాశాలలకు వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. పరీక్షలు కూడా రాయలేదని తెలిపారు.
నీట్ పరీక్ష రద్దుతో లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు షాక్ కు గురయ్యారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును పేపర్ లీక్ ఘటనలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో పరీక్షల విశ్వసనీయతను కేంద్రం కాపాడాలని కోరారు రేవంత్ రెడ్డి. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకు గుడ్ న్యూస్ అందించారు. డిఏను 2% పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం 58% నుంచి 60% పెరగనుంది. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. అటు తమిళనాడులో కీలక పథకాల అమలుపై సీఎం విజయ్ దృష్టి పెట్టారు. త్వరలోనే కళైంగర్ ఉరియం తోగాయ్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటికే అర్హులైన ప్రతి మహిళకు ఇస్తున్న 1000 రూపాయలను వారి అకౌంట్స్ లో జమ చేస్తామన్నారు. ఈ స్కీమ్లో సాయం పెంచేందుకు కొంత సమయం కావాలన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో ఉదయం వేళ వందే మాత్రం తప్పనిసరిగా ఆలపించాలని సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ జాతీయ గీతాలాపనలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాల్గొనాలని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తారు. న్యాయవాది దుస్తులో కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. తన పార్టీ తరపున కీలకమైన కేసులో వాదించేందుకు ఆమె కోర్టుకు హాజరయ్యారు. బెంగాల్ ఎన్నికల సమయంలో చెలరేగిన హింస కేసులో మమత కోర్టులో వాదనలు వినిపించారు. అటు మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులో కోర్టుకు హాజరవ్వడంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఆమె ప్రాక్టీస్, ఎన్రోల్మెంట్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ కు లేఖ రాసింది. 2 రోజుల్లో లాయర్ మమతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది. శబరిమల కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయ్యప్ప ఆలయంలో మహిళల వివక్ష అంశంపై వాదనల్ని ముగించారు. దీంతో తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. మే 29 లోపు లిఖితపూర్వక వాదనలు సమర్పించొచ్చని పేర్కొంది. ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో 7500 పేజీలతో ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితులకు అల్ ఖైదా అనుబంధ సంస్థతో సంబంధాలున్నాయని పేర్కొంది. ఆపరేషన్ హెవెన్లీ ఇందులో భాగంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు ప్రకటించింది. ములాయం సింగ్ అటు బరేలీ జిల్లాలో బలమైన ఈదురుగాలుల కారణంగా ఓ వ్యక్తి ఎగిరిపడ్డాడు. గాలి దుమారం రావడంతో ఓ షెడ్డును పట్టుకుని నిలబడ్డాడు. అయితే గాలి తీవ్రతకు షెడ్డుతో సహా ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గాయపడిన అతన్ని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. యూపీలోని ప్రయాగ్రాజ్, కాన్పూర్, దేహత్, ఫతేపూర్ వంటి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అట్టహాసంగా ప్రారంభమైంది. ఢిల్లీ వేదికగా 2 రోజుల పాటు భేటీ జరగనుండగా సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలతో పాటు పరస్పర ప్రయోజనకరమైన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రధాని మోదీని బ్రిక్స్ విదేశాంగ మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక్కొక్కరుగా వచ్చి వేదికపై ఉన్న ప్రధానిని కలిసి కరచాలనం చేశారు. అనంతరం అందరూ కలిసి ప్రధానితో గ్రూప్ ఫోటో దిగారు. కొద్దిసేపటి తర్వాత ఫారెన్ మినిస్టర్స్ తో ప్రధాని మోదీ చర్చించారు. మిడిల్ ఈస్ట్ ఆందోళనపై బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్లో కేంద్ర మంత్రి జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభాలు, ఆర్థిక అస్థిరతలు, వాణిజ్యంలో సవాళ్లు, సాంకేతికత, షిప్పింగ్లో ఇబ్బందులు ప్రపంచ చిత్రాన్ని మారుస్తున్నాయని వ్యాఖ్యానించారు. బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్లో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అర్ఘాచి పాల్గొన్నారు. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్, అమెరికా వ్యవహరిస్తున్న తీరును ప్రపంచ దేశాలు ఖండించాలని కోరారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు.